అరే 31st వస్తుంది దా సెలబ్రేట్ చేసుకుందాం. ఏడే వేసుకుందాం ఎట్లా వేసుకుందాం? మన చిచ్చా షాప్ ఉంది ఆడ వేసుకుందాం. కానీ ఏంటంటే వేసుకుందాం రా. 1 వేసుకుందాం. మరి ఏం తీసుకుందాం రా? చికెన్. ఆ చికెన్ నేను వండిపిస్తారా మమ్మీతోటి? మరి ఇంకేంద్రా అన్ని సెట్ అయినాయి. చల్ పోదాం చికెన్ కచ్చుకోండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అరే మన ఇద్దరం పోయి చికెన్ తీసుకొద్దాం. నా దిషి మీ ఇద్దరు పోయి పాలలు థమ్స్అప్ నాకు సామాన్ తీసుకెళ్ళి. సరిపోదాం పారా. అరే నేను చికెన్ కర్రీ తీసుకొచ్చినా. మేము కిరాణా సామాన్ ఇస్తారాకులు అరే కేక్ ఏదైనా ఎంత మంచిగా ఉంది. మనం సిద్ధిపై చిచ్చారా అట్లా సెట్ చేస్తాం. పొద్దు నిజాలు కానీ కేక్ కట్ చేద్దాం. ఈసారి 31st కుమ్మే దాని శిరీష్ పట్టుకో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ केक में पहला ए मिला किने सामने पे హ్యాపీ న్యూ ఇయర్ 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 హ్యాపీ న్యూ ఇయర్. నాది కేక్ తిన్నాం. హలో పూస్కా ఎంజాయ్ చేయాలి మొత్తం. హ్యాపీ న్యూ ఇయర్ రా మామ. నువ్వు మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ రా మామ. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ రా మామ. హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ. ఈ వచ్చే 2025 లో కూడా మనం అందరం ఇట్లా కలిసి ఉండాలి. మళ్ళీ వచ్చే 31st కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. దీనికంటే మా హ్యాపీ ఉండాలి. చికెన్ కర్రీ గుమగుమలాడుతుంది. ఎవరు వండిల్లు? మా మమ్మీ వండింది. అట్లుంటది మరి. సూపర్ రా శంకు. అడుగు ఇక కుమ్మేద్దాం అందరిని. అరే మళ్ళీ వచ్చే ఇప్పుడు మళ్ళీ 2025 స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడు కానీ మనం లొల్లి పెట్టుకోదు. మనం విడిపోవద్దురా. ఇద్దాం. సూప్ కావాలా? కావాలి. పట్టుకని. అరే చికెన్ మాత్రం గుమగుమలా ఆడిపోతుందిరా. మళ్ళీ ఎప్పుడు విడిపోవద్దు. ఇట్లా కలిసే ఉండాలి. అవునరా. అరే ఇదైతే కర్రీ మంచిగా ఉంది. అరే చికెన్ లో మాత్రం బోని పాలలు మస్తు ఉంటాయి రా. అవునరా మస్తు ఉంటాయి. అందుకే తెచ్చిండ్రా. నువ్వు సూపర్ రా. చాలు తీరి ఒకసారి గంట వండి. బోల్ పాలాలు చికెన్ కర్రీ సూపర్ ఉందిరా బై కాంబినేషన్ అయితే. సూపర్ ఉందిరా. సూపర్ ఉందని నన్నేం చూస్తుడు తిను. అరే చికెన్ కర్రీ మంచిగా ఉంది. బోల్ పాలాలు ఉన్నాయి. మంచిగా గుమ్మేద్దాం. అరే ఇప్పుడు నెక్స్ట్ చెయ్యాలా నీ అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఒక్కటి చెప్తున్నా. అరే నేను బూతులు అవన్నీ మానేస్తాను. నాకు రావే రావు. మన ఫ్రెండ్షిప్ గురించి అయితే ఇట్లా ఎన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారా నేనైతే. ఇంకా అట్లా పెద్ద అయినాక పోలీస్ అవుతారా? నువ్వు పోలీస్. మరి నువ్వేమైతావురా? నేను లాయర్. నువ్వేమైతావురా? నేను ఏస్ అవుతారా? మరి నువ్వే ఆర్మీ అవుతారా? అరే పెద్ద మన జాబులు రాకపోతే ఏం చేద్దాం? నేనైతే చాయ్ బిజినెస్ పెట్టుకుంటారా. నేనైతే పెన్ షాప్ పెడతారా. నువ్వు? నేనైతే దుకాణం పెడతారా. అరే మరి నువ్వేం పెడతావురా? నేను అంతా ఏం పెట్టారా జస్ట్ ఒక రెస్టారెంట్ పెడతా. సరిపోయారు ఇద్దరును. ఈ తప్స పెట్టరా ఎంత టేస్టీ ఉంది. ఇట్లుంటే రోజంతా తాగుబోతు అవుతుంది. అంత బాగుంటుందండి. ఈ బంగ్లా పైన అయితే వెదర్ మస్తుందిరా. చందమామేరా కానీ ఎక్కువ వచ్చినాయి రా పైన చుక్కలు. చిన్న బొమ్మ రాలేదు. షట్ మ్యాన్ మామ నోళ్ళు ఎత్తుకపోయి ఇంకొక పాట రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. అది రాదురా. ఎంత పిలిచినా రాదది. అంతా మనం బతాం. అరే శివాతో సెలబ్రిటీ అరే ఏదేమైనా సరే రా మిమ్మల్ని నా జన్మలా మనవదా. మా వర్షం అట్టిందే వస్తుంది. సరే
అరే వాడు వీడియోలలో బాగా ఓవరాక్షన్ చెప్తుండ్రా, యాటిట్యూడ్ చూపిస్తుండ్రా మనకి. అరే కొన్ని రోజులు అయితే వాడు జబర్దస్త్ పోతాడు, బిగ్ బాస్ పోతాడు. మంది ఇక్కడ కూడా అయినా ఈ ఖుషి టైంలో సైతాన్ గాని గురించి ఎందుకు? మళ్ళీ ఏం డైలాగ్ చెప్తుంది 2025 లో ఏ ఇయర్ వచ్చినా మనని ఫ్రెండ్షిప్ విడిపోనంటున్నా. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? ఒకవేళ విడిపోయినా విడిపోతాడు. శివ ఎంతసేపు వచ్చేసా ఏం ఫ్రెండ్స్ రా మీరంతా, జాన్ జిగ్రీలు రా మీరంతా నా జాన్ జిగ్రీస్ రా. చాలా క్లవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఫ్రెండ్స్ బొక్క ఎదుగుతారు డైలాగ్ ఇచ్చినట్ల. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఆగు, నేను థమ్స్ అప్ అని వచ్చి స్ప్రైట్ ఇచ్చింది, అప్పుడే 20 రూపాయలు ఇస్తే అయిపో. తిన్నా అసలు బొక్కలు సుర్రి పడేయాలి. సరే మచ్చా, ఏం లేకుండా బొక్కలు ఇట్లా కనిపించాలి. చికెన్ తింటే బొక్కలు తెల్లా మెరవాలి, బట్టలే సుత్తే త్రిబుల్ సోప్ లెక్క. ఏం తింటారు అసలు మీరు? తెలంగాణలోనే మీరు అసలు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. 31st అయితే బాగానే ఎంజాయ్ చేసినాం. మరి ఫస్ట్ కి కొడైకెనాల్, అరే గోవాకి పోదాం రా, అరే అవన్నీ ఊటీకి పోదాం, కొమర్చేరు పోదాం. ఏముంటారా ఆడుకోనికి పిల్లల పార్క్ ఉంటది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటది. మనం దుంకుదాం రా, దేశీ బాయ్స్ బ్రిడ్జ్ ఎక్కి దుంకాలి. బ్రిడ్జ్ ఉంటది, బోట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి, రూబీ నెక్లెస్ ఉంటాయి. చిన్నపిల్లలని కాదు కదా, ఏం ఎంజాయ్ చేస్తుర్రా ఈ వయసులో. ఈ వయసులో 31st అంటే కూడా తెలియదు మాకు. 31st అంటే అందరికి తెలుసు, 31st అంటే మీకు తెలియదు, 31వ తారీఖు అంటే తెలుస్తుంది. బా వేసేసాడు అయ్యా పంచు. సూపర్ రా. శివ సెలబ్రేట్ అయిపోయిండు, జబర్దస్త్ వెళ్ళిపోతాడు ఇక. ఎక్కడ కూడా చేయకూడదు కదా. దేకు దేకు మన్న దేకాడు అయ్యా శివాడు.